చూసినాం మనం నిన్న సండే రోజు విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది. ప్రపంచంలో అతి జెన్యూన్ పర్సన్ అయిన విష్ణుప్రియ నేను ఎలిమినేట్ అయింది. ఓకే, ఇన్ని రోజుల తర్వాత నిన్న జరిగిన ఆదివారం ఎపిసోడ్ ఏదైతుందో ఆ ఆదివారం ఎపిసోడ్ నాకు చాలా నచ్చింది. అండ్ చాలామందికి క్లారిటీలు వచ్చినాయి, ఎవరు టాప్ 5లో ఉంటున్నారు, ఎవరు గెలవబోతున్నారు అనే క్లారిటీలు వచ్చినాయి. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎన్ని ఓట్లు వేస్తే అంత. అవినాష్ అన్నాడు కదా, వాళ్ళ అన్న పిల్లలకి పెళ్లి చేస్తా అని చెప్పేసి అవినాష్ అన్నాడు. దట్ వాజ్ గుడ్ డెసిషన్. పోయినసారి లెక్క పల్లవి ప్రశాంత్ గారు చెప్పినట్టు రైతులందరికీ నేను ఇది పంచుతా అని చెప్పేసి ఫ్లోలో అన్న మాటలు కాకుండా యూజువల్గా అన్నారు. గౌతమ్ నాకు ఈ ఆట ఇంట్లో కనిపిస్తలేదు, ఇంటికి వెళ్ళినాక చూడాలని వస్తుంది, ఏం ఆటలు ఎంత గతి అనేది ఇంటికి వెళ్ళి చూసాను. నాకు టైం కూడా లేదు, కానీ అవసరమా, ఎక్కడ అవసరమా? హాయ్, హలో, నమస్తే. చూసినాం మనం నిన్న సండే రోజు విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది. ప్రపంచంలో అతి జెన్యూన్ పర్సన్ అయిన విష్ణుప్రియ నేను ఎలిమినేట్ అయింది. నిన్న నాగార్జున గారు వచ్చి సండే ఫండే అని కాకుండా కొన్ని మంచి విషయాలు మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది, మనం చూసినాం కూడా. అంటే ఎలాంటి విషయాలు మాట్లాడాడంటే, నీకు డబ్బులు వస్తే, క్యాష్ ప్రైజ్ వస్తే నువ్వు ఏం చేస్తావు, ఎవరికి పెడతావు, నీ ఇష్టాలేంది, కష్టాలేంది, నష్టాలేంది అనే విధంగా నిన్న నాగార్జున గారు మాట్లాడారు. ఓకే, ఇన్ని రోజుల తర్వాత నిన్న జరిగిన ఆదివారం ఎపిసోడ్ ఏదైతుందో ఆ ఆదివారం ఎపిసోడ్ నాకు చాలా నచ్చింది. ఎందుకనంటే చాలామందికి హ్యాపీస్, చాలామందికి సాడ్స్ అండ్ చాలామందికి క్లారిటీలు వచ్చినాయి, ఎవరు టాప్ 5లో ఉంటున్నారు, ఎవరు గెలవబోతున్నారు అనే క్లారిటీలు వచ్చినాయి. కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఓట్. మీకు ఇప్పుడే చెప్తున్నా, ఇప్పటి నుంచి మీరు ఎన్ని ఓట్లు వేస్తే అంత. వేసుకున్న వాళ్ళకి వేసుకున్నంత. మీకు నచ్చిన వాళ్ళకు ఓటు వేసుకొని వాళ్ళని, ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు, 1 2 3 4 5 ఇట్లా షఫ్లింగ్లో ఎవరు ఫస్ట్ ఉండాలి, ఎవరు సెకండ్ ఉండాలని మీ ఓట్లు డిసైడ్ చేస్తాయి. కాబట్టి గో అండ్ ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్. అర్థమవుతుంది కదా, ఫేవరెట్ కంటెస్టెంట్. సో ఇక నిన్న నాగార్జున గారు వచ్చి మంచి పాటకు డ్యాన్స్ చేసిండు. ఏ పాటకు డ్యాన్స్ చేశారు? అందమా అందుమా దమంటే మనకు డ్యాన్స్ రాదు కాబట్టి వద్దులే చేయడం ఎందుకు కానీ. సో ఆ పాటకి డ్యాన్స్ చేసిండు, చాలా బాగా అనిపించింది. అంటే పాట ఒక్కసారి ఆ రెట్రో మోడ్ రావడం చాలా బాగా అనిపించింది. కానీ నాగార్జున గారి పాపం కొంచెం డ్యాన్స్, సార్ మీ వయసు అవ్వకపోవడం అసలు నాకు నచ్చట్లేదు సార్. మీరు మన్మధుడు, ఆల్వేస్ మన్మధుడు. వయసు అయిపోయినట్టు కూడా ఏం కనిపించట్లేదు. 62కి నాకు పెద్ద తేడా ఏం లేనట్టు కనిపిస్తుంది. సో వచ్చిండు, చేసిన తర్వాత సో వెళ్ళిపోదాం మన టీవీకి, ఆడియన్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి, కంటెస్టెంట్ మన కోసం హౌస్ మేట్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి లోపలికి వెళ్ళి, హాయ్, ఈరోజు దేర్ ఈజ్ నో సేవింగ్, ఓన్లీ ఎలిమినేషన్ అండ్ ఫైనలిస్ట్ని కన్ఫర్మ్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. సరే ఓకే సార్ చెయ్యండి అని వాళ్ళు అన్నారు. అందరు యాక్షన్ రూమ్కి రండి అని అన్నాడు. అందరూ అక్కడ ఉండడం వల్ల ఫస్ట్ ఏమైందంటే, అవినాష్ ఇక్కడుండి అందరూ లోపలికి రండి అని అన్నారు. ఎవరిని? సెకండ్ ఫైనలిస్ట్ని డిసైడ్ చేయడానికి. లోపలికి పోయిన తర్వాత అవినాష్ అక్కడ కూర్చొని ఉంటే ఈ లోపల పోయి, అవినాష్ ఫైనలిస్ట్గా డిజర్వ్డ్ క్యాండిడేటా, మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంది అని అడిగితే గౌతమ్ నువ్వు చెప్పంటే, అబ్వియస్లీ సార్ అవినాష్ ఖచ్చితంగా డిజర్వ్డ్ క్యాండిడేటే. ఎందుకనంటే మనం చూస్తున్నాం సార్, ఇన్ని రోజులు చూసినా నేను, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి ఇంత ఆడి, ఇంత ఎంటర్టైన్మెంట్ ఛాయిస్లో ఇచ్చి, సో ఆయన ఖచ్చితంగా డిజర్వ్డ్ అని ఇట్లా నిఖిల్, గౌతమ్ వీళ్ళు ఇద్దరు చెప్పినారు. అండ్ ప్రేరణని అడిగాడు. అండ్ నబీల్ని, విష్ణుప్రియని ఎందుకు అడగలేదో అర్థం కాలేదు. అడిగితే బాగుండని అనిపించింది, బట్ అడగలేదు. సో అక్కడ యాజ్ వి ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ నిఖిల్ ఫైనలిస్ట్ అవుతాడని, నిఖిల్ బికేమ్ ద ఫస్ట్ ఫైనలిస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను 2018లో నేను బిగ్ బాస్ కంటే నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరూ నన్ను తెలుగువాడు కాదు అని అన్నారు, మైసూర్ నుంచి వచ్చా కాబట్టి. కానీ నేను మీ వాడిని అని మీరు నిరూపించారు, థ్యాంక్ యూ సో మచ్ అని నిఖిల్ తన ఓట్ని, లేకపోతే తన ప్రేమని రెండవసారి అప్పీల్ చేసుకున్నాడు జనాలకి. సో నిఖిల్ ఇలా ఫైనలిస్ట్ అవ్వడం మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఆబ్వియస్గా నిఖిల్ ఫైనలిస్ట్ అవ్వడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓకే, సో అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరు కంగ్రాట్స్ చేసి అవుతూనే ఉంటుంది కదా. తర్వాత ఏం చేసిండు? తర్వాత ఫైనలిస్ట్ ప్రేరణ అయింది. తర్వాత ఫైనలిస్ట్ ఎవరయ్యారు? ప్రేరణ అయింది. అయితే వీళ్ళు ఫైనలిస్ట్ అవ్వడానికంటే ముందు ఒక టెస్ట్ ట్యూబ్లో అది ఉంటుంది, అది లోపల పోసి అందరి తర్వాత అది ఒక టైంలో అది తిరుగుతుంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత క్యాష్ ప్రైజ్ గురించి అడిగాడు. మీకు ఈ క్యాష్ ప్రైజ్ వస్తే మీ మనీ ప్రైజ్ని ఏం చేస్తారు? ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా అడిగితే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పిళ్ళు. గౌతమ్ ఏమో గంగవ్వకి వాళ్ళ బిడ్డలకి ఇల్లు కట్టేయాలంటే 10 లక్షలు ఇస్తా అని చెప్పేసి గౌతమ్ అన్నాడు. మిగతా వాళ్ళ అమ్మ
రిటైర్మెంట్కి వాడుతా అని అన్నాడు. ఇక విష్ణుప్రియ ఏమో వాళ్ళకి కొంచెం వీళ్ళకి కొంచెం కొన్ని అందరికీ అన్ని విధాలుగా పనిచేస్తా అని చెప్పేసి విష్ణుప్రియ అన్నది. దట్స్ అ గుడ్ థాట్ యాక్చువల్లీ. ఎందుకంటే మనకు అన్ని డబ్బులు ఉన్నాయి, అందరికీ ఇవ్వడం వల్ల అందరికీ ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది మన మీద. సో అలా అంది. అవినాష్ అన్నాడు కదా, వాళ్ళ అన్న పిల్లలకి పెళ్ళి చేస్తా అని చెప్పేసి అవినాష్ అన్నాడు. దట్ వాజ్ గుడ్ డెసిషన్. పోయినసారి లెక్క పల్లవి ప్రశాంత్ కదా చెప్పినట్టు రైతులందరికీ నేను ఇది పంచుతా అని చెప్పేసి ఫ్లోలో అన్న మాటలు కాకుండా ఇండివిజువల్గా అనడం. నబీల్ ఒక మాట అన్నాడు, నేను వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేసిన, సో ఆ వెబ్ సిరీస్కి ఖర్చు పెట్టుకుంటా సార్, మిగతా నా కెరీర్ కోసం వాడుకుంటా అని చెప్పేసి నబీల్ అన్నాడు. నిఖిల్ అన్నాడు కదా, రెంటెడ్ హౌస్లో ఉన్నాను సార్ ఇన్ని రోజులు నేను, సో ఇప్పుడైనా ఒక సొంత ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి నిఖిల్ అన్నాడు. ఆ తర్వాత ప్రేరణ వచ్చింది కదా, మా అమ్మ నాన్న వాళ్ళకి అప్పులు ఉన్నాయి సార్, సో అప్పులన్నీ తీర్పి నేను నా సొంతంగా ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నా సార్ అని చెప్పేసి ప్రేరణ చెప్పింది. సో ఇవన్నీ తర్వాత అందరూ బయటికి రండి. బయటకు వచ్చిన తర్వాత అక్కడ లైక్ ఒక బెలూన్ ఉంటుంది, ఆ బెలూన్స్ వెనకాల మీకు సంబంధించి ఒక ఫోటో ఉంటుంది ఫైనలిస్ట్ అవ్వడానికి అని. ఆ బెలూన్స్ అన్నీ ఫ్లాషెస్తో పగలు కొడితే అక్కడ గౌతమ్ ఫోటో వచ్చింది. సో గౌతమ్ బికేమ్ హ్యాపీ. అండ్ ఇలా హ్యాపీనెస్తో గడిచింది నిన్న ఎపిసోడ్ అంతా. తర్వాత ఫోటో చూపించడం, పేర్లు అడగడం, ఇలా చాలా చాలా ఫన్ అండ్ గడిచింది. సో నేను అందుకే ఎక్కువ డిస్క్రైబ్ చేయాలని నేను అనుకోవట్లే, ఎందుకంటే అయిపోయింది. ఇంకొక వారం అయింది. ఇప్పుడు మనం ఎవరిని తిట్టుకోవడానికి లేదు, తిట్టుకోవడం ఇన్ ద సెన్స్ ఎవరి గేమ్ ఇలా ఉంది, ఎవరి గేమ్ అలా ఉంది అని అనుకోవడానికి లేదు. టాప్ ఫైనలిస్ట్ మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. సో గెలిచేది ఎవరు కూడా మనకు అర్థమైపోయింది. సో గెలిచేది ఎవరు అనేది అర్థం అవడం కంటే ఈ వీక్లో మీ ఓటింగ్ బట్టి కూడా ఆ 1 and 2 ఉన్న ప్లేస్మెంట్ ఏ ఉన్నదో అది డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గో అండ్ ఓట్ ఫర్ దాట్. మీరు ఓట్ వేయకపోతే వేస్ట్ అవుతుంది, అయిపోయింది కదా అని అనుకుంటే ఓట్ వేయకపోతే వేస్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు ఓటింగ్ ప్రకారం అయితే, ఎందుకంటే ఓటింగ్ ఇలా ఉంది, ఆడియన్స్ అందరూ వీళ్ళని గెలవాలనుకున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళకి ఇస్తే మనం బ్యాడ్ అయితేమేమో అని వాళ్ళు కూడా థింక్ చేసి గెలిపించే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు వెళ్ళి ఓట్ వేయండి. ఓకే, ఎవరు మిగిలారు? నబీల్ అండ్ విష్ణుప్రియ మిగిలారు. నబీల్ అండ్ విష్ణుప్రియని లోపలికి రమ్మన్నారు. లోపలికి రమ్మని అక్కడ నిలబడి ఒక లైట్లు ఉంది, లైట్ ల్యాంప్, దాని మీద చేయబెట్టమంటే చేయబెడితే రివీల్ అయిన ఫోటో నబీల్ది. ఎలిమినేట్ అయింది విష్ణుప్రియ గారు. నిన్న మనం అందరం చూసినాం. సో విష్ణుప్రియ నిజానికి ఎప్పుడూ ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్, బట్ ఇన్ని రోజులు ఇక్కడ దాకా సస్టైన్ అవ్వడం కూడా మంచి విషయమే. అండ్ నిన్న కొంచెం జెన్యూన్గా మాట్లాడింది. నాకు ఇన్ని రోజుల కంటే నిన్న జెన్యూన్గా మాట్లాడినట్టు అనిపించింది. ఇన్ని రోజులు నాకు ఎప్పుడు జెన్యూన్గా అనిపించలేదు. ఇప్పుడు నీకేంద్రా జెన్యూన్ అనిపించేది, బొహడగాడివి అని అంటారు మీరు కామెంట్లో. నీకేంద్రా జెన్యూన్ అనిపించేది, నీకు అసలు మైండ్ ఉంటే జెన్యూన్ అనిపిస్తుంది రా అని మీరు ఏదో అంటారు. సీ గైస్, మీ పర్స్పెక్టివ్ వేరు, నా పర్స్పెక్టివ్ వేరు. నా పర్స్పెక్టివ్లో నా ఒపీనియన్ ప్రకారం అలా ఉండే. ఎందుకంటే ద వే షీ క్యారీడ్ హర్ జర్నీ ఇన్ ద బిగ్ బాస్ హౌస్, ద వే షీ ఫ్లర్టింగ్ విత్ పృథ్వీ. సో ఇవన్నీ ఎట్లా ఉండే అంటే నాకు ఎందుకో కొంచెం క్రింజ్ లాగా అనిపిస్తుండే. సో దట్స్ వై ఐ నెవర్ ఫీల్ హానెస్ట్ ఆర్ జెన్యూన్ ఆర్ సంథింగ్. మేబీ షీ వాజ్ హానెస్ట్ అండ్ జెన్యూన్, బట్ తను చేసే ఏదైతే పనులు ఉంటాయో క్రియలను బట్టి నాకు ఆమె అలా అర్థమైంది. కొంచెం ఈమె ఎందుకు ఉంటుందో, ఎన్ని గేమ్స్ ఆడకపోయినా, ఎన్ని రోజులు ఎట్లా సస్టైన్ అని అనిపిస్తుండే. బట్ ఎనీవే అయిపోయింది, వచ్చింది. అయిపోయిన తర్వాత తన ఏదైతే జర్నీ ఉంటుందో బిగ్ బాస్ జర్నీ, ఆ బిగ్ బాస్ జర్నీ చూసినాం. బిగ్ బాస్ జర్నీ చాలా బాగుండే. నిన్న రోహిణిది ఇంకా చాలా బాగుంది. విష్ణుది ఇంకొంచెం ఎడిట్ చేయాల్సిందే అని అనిపించింది. చాలా ఇంకా మూమెంట్స్ చాలా ఉన్నాయి. సో అవి కూడా చేస్తే బాగుండు అని అనిపించింది. బట్ దట్స్ ఓకే. మనం ఏం చేస్తాం, ఇంకా వాళ్ళు ఎడిట్ చేస్తే మనం చూడాలి, వాళ్ళు షో చేస్తే చూడాలి, వాళ్ళు డ్యాన్స్ చేస్తే చూడాలి, అంతే. వాళ్ళు చేసేది చూడాలి, చేసేది వేయాలి, అంతే. సో అట్లా అది వాళ్ళది అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్లానెటరీ మోషన్స్ అని ఎప్పటికీ అంటది అని చెప్పేసి ఒక ప్లానెట్స్ డిసైడ్ చేసి గెలుపుకి సూర్యుడికి ఎవరి దగ్గర ఉన్నారు, ఇక్కడ ఎవరు ఉన్నారు అని చెప్పేసి అంటే, గౌతమ్ నాకు నీ ఆట ఇన్ని రోజులు కనిపిస్తలేదు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక చూడాలని, అసలు ఏం ఆడినావు, ఏం కథ, ఏం సంగతి అనేది. సో నేను ఇంటికి వెళ్ళి చూసాను, నాకు టైం కూడా లేదు. కానీ అవసరమా లెక్చర్, అవసరమా? తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి టాప్ 5లో లాస్ట్ ప్లేస్లో గౌతమ్ని పెట్టి, తర్వాత అవినాష్ని, తర్వాత ప్రేరణని, తర్వాత నబీల్ని, తర్వాత ప్రేరణని, తర్వాత నిఖిల్. అంటే ఫస్ట్ నుంచి 5th ప్లేస్లో గౌతమ్ని పెట్టింది. అంటే యాజ్ వీ సీన్ దట్ రోహిణి ఎట్లయితే నిఖిల్ని ఇట్లా పెట్టిందో, విష్ణుప్రియ తీసుకొచ్చి ఇట్లా పెట్టింది. సో ఇంకా అలా జరిగింది నిన్న జరిగిన ఎపిసోడ్. తర్వాత ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో వచ్చిన ఇద్దరు ఎవరు అసలు? ఆ ప్రోమో ఇవాళ ప్రోమో, సోమవారం వచ్చే ఎపిసోడ్ ప్రోమో నిన్న నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇచ్చేళ్ళు. వాళ్ళిద్దరు ఎవరో కింద కామెంట్ చేయండి. నాకు అసలు వాళ్ళిద్దరు ఎవరో అర్థం కాలేదు. సో మీకు ఎవరైనా వాళ్ళు ఎవరో తెలిస్తే ప్లీజ్ డూ కామెంట్, కింద నాకు కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. చూస్తాను నేను కూడా 24/7 చూసి మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఐ విల్ గివ్ యూ. మధ్య మధ్యలో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటా.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ లవ్. మీరు చాలా అంటే చాలా లవ్ చూపించారు ఈ బిగ్ బాస్ జర్నీలో. ప్లీజ్ ఈ ఫేస్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఫేస్ ఇక్కడే కాదు ఇంకెక్కడ కనబడ్డా కూడా ఒరే ఈడు మనోడేరా అని అనుకునేటట్టు ఐ హోప్ యూ విల్ ఆల్ గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి. విల్ ప్రొవైడ్ గుడ్ కంటెంట్. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత సినిమాల గురించి, సినిమా విశ్లేషణ గురించి, సొసైటీలో జరిగే విషయాల గురించి, అన్నిటి గురించి ఐఎమ్ హియర్ టు టాక్ విత్ యూ. మీతో మాట్లాడతా, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీరు 80% పీపుల్ నాట్ సబ్స్క్రైబింగ్, ఒక 20% పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అందరూ చూస్తున్నారు కానీ. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా పుష్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్న 20% పీపుల్కి. అండ్ ఆ 80% చూస్తున్న వాళ్ళు కూడా థ్యాంక్ యూ. బట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. సో చేసుకోవాలని నేను కోరుకుంటున్నా, చేసుకుంటారని కూడా అనుకుంటున్నా. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. మరి ఇంకొక వీడియోతో వద్దాం. థ్యాంక్ యూ.